చలవాది యోగాకి స్వాగతం అండి. ఇవాళ మన హెల్తీ ఫుడ్డులో మొలకలు ఎలా కట్టుకోవాలో గుడ్డతో పని లేకుండా తెలుసుకుందామండి. వీటికి ఒక చిన్న రోటిని, ఒక ప్లేటుని, ఒక మన వడగిన్నె అంటాం కదండి, చిల్లులు గిన్నెని తీసుకున్నానండి. కింద ఒక గిన్నెని తీసుకున్నాను. గుడ్డ ఉతకటం, ఆరబెట్టటము అట్లా ప్రాసెస్‌లో కొంచెం తెలియకుండా గుడ్డలో ఏదన్నా మనం సబ్బు పెట్టి ఉతుకుతాం గదండీ! అట్లా ఏదన్నా ఫంగస్ రాకుండా ఇట్లా గిన్నెని ఉపయోగించి మొలక కట్టటమండి. చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, నేను వాటికి రెండో రోజండి మొలక కట్టి ఉదయాన్నే నానబోసి సాయంత్రం వాటిని గాలించి ఏది లేకుండా చూసుకొని ఇట్లా ప్రాసెస్ చేసి మొలకలు పెట్టానండి. ఇదిగో చూడండి, పైన రోటిని తీస్తున్నానండి. ఇదిగోండి బౌల్ ఇచ్చానండి, ఒక గిన్నె, ప్లేటుని. ఇదిగోండి ఈ ప్లేటు, ఇదిగోండి ఇట్లా లోపల బాగా చెమట పోసిందండి. ఇదిగోండి మొలకలు బాగా వచ్చాయి చూడండి. అంగుళంన్నర మొలక వచ్చిందండి. చూడండి, ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నాను బాగా స్పష్టంగా చూడండి ఎంత అంగుళం మొలక వచ్చిందో. ఇంకోండి, ఇది రెండో రోజండి ఇట్లా మొలక కట్టి. ఇదిగోండి ఈ గిన్నెని తీస్తున్నాను. ఇదిగోండి ఇది బెజ్జాల గిన్నెండి. అదిగోండి బాగా చూడండి మొలకలు ఎట్లా వచ్చాయో. ఇదిగోండి కింద గిన్నెలో కొంచెం వాటర్ పోసుకున్నానండి. ఇంకోండి ఇంకా ఆ గిన్నెలో వాటర్ పోసుకొని ఇదిగోండి ఈ గిన్నెని అట్లా పెట్టాను. గిన్నెకి కొద్దిగా గ్యాప్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం బౌల్ ఇచ్చానండి గిన్నెని. ఇదిగోండి ఇట్లయినా పెట్టుకొని ఇట్లా బరువు పెట్టుకోవచ్చు, లేదా మనము ఇట్లా బౌలించి అయినా మనము ఇట్లా బరువును పెట్టొచ్చండి. ఈ విధంగా చేయటం వల్ల మనకి ఎటువంటి దీంట్లో పురుగులు కానీ అట్లా ఏమీ ఉండవండి. చూడండి మనం స్టీల్ గిన్నెని ఉపయోగించాము. స్పష్టంగా చూపిస్తున్నాను మొలక ఎంత బాగా వచ్చిందోనండి. అంగుళంన్నర దాకా వచ్చిందండి. ఇదిగోండి బాగా ఇట్లా ఇంకా గనక 1 డే ఉంచితే ఇంకా 2.5 అంగుళాలు కూడా మొలక వస్తుందండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.